ఓం నమః శివాయ. దాతల సాయంతో 600 మంది మానసిక వికలాంగులు సంరక్షణ పొందుతున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి సంపన్న కుటుంబాలతో పాటు సాధారణ మధ్యతరగతి కుటుంబాలు సైతం వచ్చి దిక్కు ముక్కు లేని అభాగ్యులకు అండగా నిలిచి తోచిన సాయం చేస్తూ సమాజానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. కోదాడ వాస్తవ్యులైన జి లక్ష్మీనరసింహ కల్పనా దంపతులు వారి సంతానంతో సహా అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. మాధవ సేవలో భాగంగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత వారి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. సకుటుంబానాం సబాంధవానాం సకలాైరార్ఘైశ్వర్య పరమేశ్వర పరమేశ్వరి పుణ్యలింగేశ్వర స్వామిని అనుగ్రహ సంపూర్ణ కరుణకటాక్షణ వీక్షణ ఫల సిద్ధ్యర్థం పుణ్యలింగేశ్వర స్వామిని యథాశక్తి జలాభిషేక పుష్ప పూజామహం కరిష్యేం. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. కుటుంబమంతా కలిసి పుణ్యలింగానికి అభిషేకం చేసి ఆ పరమశివుని అనుగ్రహాశీస్సులు పొందారు. స్వామియే నమః. దివ్యమంగళానందమంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపతయే. హర 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 మహాదేవ. శంభో శంకర హర హర నమః. శివార్పణమస్తు. అర్చకులు అక్షింతలతో దీవించగా ఆలయంలో కొనసాగుతున్న హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. గాయత్రీ దేవ్యాయుధం నమః. రాయుధం నమః. గణపతయేధం నమః. దుర్గాదేవ్యాయుధం నమః. అగ్నయేధం నమః. పృథివ్యాయుధం నమః. భక్తులకు జన్మజన్మల పుణ్యఫలాలను అనుగ్రహిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణ పనుల్లో భాగమయ్యారు. మానవ సేవలో భాగంగా అభాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేసి అనాథుల సేవే ఆదిదేవుని సేవ అని చాటారు. అదేవిధంగా వి రామ్మూర్తి, పద్మావతి గార్ల తరపున నిర్భాగ్యుల అన్నదాన కార్యక్రమం నిమిత్తం సాయం చేసి మానవత్వాన్ని చాటారు. దిక్కులేని అభాగ్యుల మనుగడకు క్రమం తప్పకుండా సాయం చేస్తూ సమాజ సేవలో భాగమవుతున్న సేవామూర్తి లక్ష్మీ నరసింహగారి కుటుంబంపై ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. గుండా లక్ష్మీనరసింహారావు, కోదాడ నుంచి వచ్చామండి. ఉదయాన్నే వచ్చేసేసి శివాలయంలో అభిషేకం చేయించుకొని ఇక్కడ అన్నీ చూసేసినాం. అందరినీ చూసేసి మంత్లీ డొనేషన్ చేస్తున్నాం. ఆ గుడి కూడా కొత్తగా కట్టే గుడి కూడా మేము చూసినాం. ఆ గుడి కూడా బాగుంది. దానికి కూడా మాకు చేతనైతే సహాయం చేస్తాం. థ్యాంక్ యూ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది
నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.